అందరి నమస్కారం. నేను మీ కొమర్ రాజ్ భరద్వాజ్ శర్మ. ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే తులా లగ్నంలో చంద్రుడు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటున్న విషయాలు మొత్తం వీడియోస్ టాపిక్ లో మనం మాట్లాడుకుందాం. తులా లగ్నానికి చంద్రుడు దశమ స్థానాధిపతి. మరి దశమ స్థానాధిపతి అవటం వల్ల చంద్రుడికి రెండు ఉన్నాయి మనకి, పూర్ణచంద్రుడు, క్షీణచంద్రుడు. కాబట్టి పూర్ణచంద్రుడు క్షీణచంద్రుడిని మనం బేస్ చేసుకొని కొద్ది జాతకాన్ని మనము మారుస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ తులా లగ్నంలో చంద్రుడు ఉండటం వల్ల బాల్యం మొత్తం కూడా, చిన్నతనం మొత్తం కూడా సంఘర్షణతోని కూడిపోయి ఉంటుంది. గొడవలతోని, చికాకులతోని, చదువు సరిగ్గా రాకపోవడం, ఇలాంటి వాటిని ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటుంది. యవ్వనం, వృద్ధాప్యం మొత్తం కూడా సుఖంగా సాగుతూ ఉంటుంది. ఈ లగ్నస్థ చంద్రుడు వీరికి ఏంటంటే సద్గుణమైనటువంటి సంపదని, విద్వాంసాన్ని, చదువుని మొత్తాన్ని కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కల్పనాశక్తితో కూడినటువంటి అస్థిర మనస్తత్వం గలవారుగా ఉంటూ ఉంటారు. ఏదైతే ఈ యొక్క లగ్నస్థ చంద్రుడు కారణంగా తల్లితోని స్నేహ సంబంధాల మొత్తం కూడా కలిగి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే తులా లగ్నానికి చంద్రుడు దశమాధిపతిగా ఉండటం వలన ఈ క్షీణచంద్రుడు ఉన్నట్టయితే కొన్ని అశుభమైన ఫలితాన్ని కూడా కలగజేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక చంద్రుడి యొక్క దృష్టి మనకి సప్తమ స్థానం మీద పడుతూ ఉంటుంది. చంద్రుడి యొక్క సప్తమ స్థాన దృష్టి ఏదైతే ఉందో, చంద్రుడు తులాలో కూర్చుంటే సప్తమ స్థాన దృష్టి మనకి మేషం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సప్తమ స్థానం మీద ఉన్నటువంటి చంద్రుడి పరిపూర్ణ దృష్టి కారణంగా జీవిత భాగస్వామితో ఉద్రేకపూరిత స్వభావాన్ని కలిగి సాహసవంతమైన నిర్ణయాలు తీసుకొని కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అక్కడ క్షీణచంద్రుడు కాకోకుండా పూర్ణచంద్రుడు ఉన్నట్టయితే ఈ యొక్క దృష్టి అక్కడ భార్య స్థానం మీద, 7వ స్థానం మీద పట్టడం వల్ల కొంత జీవిత భాగస్వామి ఉన్నటువంటి కోపాలు, ఉద్రేకాలు ఇవన్నీ కూడా కొన్ని వచ్చినప్పటికీ అవి తొలగిపోవడానికి ఆస్కారం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఏదైతే ఈ యొక్క తులాలగ్నంలో ఉన్నటువంటి చంద్రుడు శుభగ్రహ సంబంధం దృష్టి ఉన్నట్టయితే ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు తులాలగ్న కుండలిలో ఉండి లగ్నంలో ఉండి లగ్నస్థగా ఉన్నప్పుడు, అంటే లగ్నంలో కూర్చున్నప్పుడు ఎక్కువ శాతం కూడా కఠినత్వాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. చిన్నతనం ఇంచుమించు కూడా 30 సంవత్సరాల వరకు ఇబ్బంది పడి యవనస్థ, వృద్ధాప్య వ్యవస్థ మొత్తం కూడా సుఖవంతంగా మారుతూ ఉంటుంది, ఆనందవంతంగా సాగుతూ ఉంటుంది. అదే నీచ చంద్రుడు అక్కడ ఉన్నట్టయితే, అంటే పరిపూర్ణ చంద్రుడు కాకుండా, అంటే పూర్ణచంద్రుడు కాకుండా క్షీణచంద్రుడు అక్కడ ఉన్నట్టయితే కొన్ని రకాలైనటువంటి గుణాన్ని, మనసుని ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక రోగిగా మారుస్తూ ఉంటుంది. ఏదైతే లగ్నస్థ తులాలగ్నంలో చంద్రుడు ఉండటం వల్ల గుణవంతుడుగా, విద్వాంసవంతుడుగా, మంచి మనసు కలిగిన వాడుగా, కల్పనా శక్తి కలిగిన వాడుగా, అస్థిరత్వమైన వ్యక్తిగా చక్రాన్ని మారుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సప్తమ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల జీవిత భాగస్వామితో కోపంతో కూడినటువంటి విషయాలు బాగా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. లగ్నస్థ చంద్రుడు మళ్ళీ 2 పాపగ్రహాల మధ్యలో ఉన్నట్టయితే వివాహ స్థానాన్ని బాగా స్తంభింపజేస్తాడు, అందాన్ని తగ్గించుకుంటూ వెళ్తాడు, త్వరగా తెల్ల జుట్టును రాణిస్తూ ఉంటాడు. ఈ విధంగా వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాడు. లగ్నస్థ చంద్రుడు శుభగ్రహాలతో ఉన్నట్టయితే మంచి అందాన్ని, మంచి భార్యని, అందమైన భార్యని ఇలాంటి వాటిని క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏదైతే ఈ లగ్నస్థ చంద్రుడు ఉండి సప్తమ స్థానాధిపతి ఈ కుజుడు ఏదైతే ఉన్నాడో, కుజుడు 8లో కానీ 12లో కానీ, కుజుడు నీచంలో కానీ, కుజుడు హస్తగతంలో కానీ పొంది ఉన్నట్టయితే వివాహ జీవితం అనేది అస్తవ్యస్తంగా మారి 2 వివాహాలు అవడానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అలా ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా చంద్రమంగళ మహాపాశుపత హోమం చేసుకోవడం వల్ల ఆ దోష నివృత్తి జరిగి వాళ్ళు ఉత్తమంగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి చంద్రుడు గురించి. తదుపరి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే కుజుడు గురించి, తులాలగ్నంలో కుజుడు గురించి వివరంగా తెలియజేస్తాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, మీ విలువైన కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ శర్మ.
Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.